రెండో టెస్టులో డబుల్ ధమాకాతో గిల్ దడదడలాడించాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. విరాట్ కోహ్లీ రికార్డుని బ్రేక్ చేశాడు. సేనా దేశాలపై తొలి డబుల్ సెంచరీ చేసిన ఆసియా కెప్టెన్గా గిల్ చరిత్రకెక్కాడు. టీమిండియా కెప్టెన్లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా టాప్ ప్లేస్లో నిలిచాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తొలి సిరీస్లోనే శుభ్మన్ గిల్ సూపర్ రికార్డులతో థ్రిల్ చేస్తున్నాడు. వరుస శతకాలతో చరిత్ర సృష్టిస్తున్నాడు. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన గిల్ భారత జట్టు నుంచి ఇంగ్లాండ్ గడ్డపై తొలి డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ రికార్డును ఊదేశాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితా విషయానికొస్తే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, శుభ్మన్ గిల్ ఉన్నారు. టెస్ట్ కెప్టెన్గా ఇప్పటి వరకు విరాట్ కోహ్లీనే అత్యధిక పరుగులు చేయగా ఆ రికార్డును గిల్ ఇంగ్లాండ్పై బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ 2019లో పుణే వేదికగా సౌత్ ఆఫ్రికాపై జరిగిన టెస్టులో 254 నాట్అవుట్గా నిలిచాడు. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్. కానీ శుభ్మన్ గిల్ 269 స్కోర్తో రికార్డు బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఎక్కువ వ్యక్తిగత పరుగులు చేసిన ప్లేయర్గా కూడా శుభ్మన్ గిల్ టాప్లో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ 1979లో ది ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో 221 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ 2002లో ది ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో 217. సచిన్ టెండూల్కర్ లీడ్స్ వేదికగా 2002లో జరిగిన మ్యాచ్లో 193. రవిశాస్త్రి ది ఓవల్ వేదికగా 1990లో జరిగిన మ్యాచ్లో 187 పరుగులు చేశాడు. ఈ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ గిల్ ఎడ్జ్బాస్టన్ వేదికగా 269 పరుగులతో అద్భుతంగా ఆడాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ దేశాలన్నింటినీ కలిపి సేనా కంట్రీస్గా పిలుచుకుంటారు. ఈ సేనా కంట్రీస్పై డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆసియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ నిలిచాడు. హెడింగ్లీ వేదికగా 147 పరుగులు చేసిన గిల్ ఎడ్జ్బాస్టన్ టెస్టులో 250కి పైగా రన్స్ చేసి తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.